హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది ఒక గుడ్ న్యూసే. నేను గతంలో 2-3 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను, స్పీడ్ పెంచిన రైల్వే అని, ఆర్ఆర్బి అని. సో దానికి అనుగుణంగానే బోర్డు ఎంత స్పీడప్ అయిపోయిందంటే అంత స్పీడప్ అయిపోయింది. ఏదైతే 2025లో రాబోయే నోటిఫికేషన్స్ ఉన్నాయో, అంటే ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి జేఈ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎన్టీపీసీ, గ్రూప్ డి, మళ్ళీ ఆర్పిఎఫ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1, పారామెడికల్, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్, ఈ విధంగా మళ్ళీ 2025లో 8 రకాల నోటిఫికేషన్లు వస్తాయి. ఆ 8 రకాల నోటిఫికేషన్లకి ఎంత స్పీడ్ ఉందంటే టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. టెండర్ నోటిఫికేషన్ అంటే ఏదైతే సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ కండక్ట్ ఏజెన్సీలు ఉంటాయి, ఈసీఏ అంటారు, ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ, ఈసీఏ. ఈ ఈసీఏలు సపోజ్ ఇప్పుడు టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కదా, అదే విధంగా 2025లో ఎవరు కండక్ట్ చేయబోతున్నారో మీరు బిడ్ దాఖలు చేసుకోండి అని చెప్పేసి టెండర్ కూడా రిలీజ్ చేసింది. అంత సూపర్ ఫాస్ట్ గా ఉంది. గతంలో మీరు గుర్తు ఉంటది, నాకు అనుభవం ఉన్న ప్రకారం అయితే ఇంత ఫాస్ట్ గా 2024లో జరిగినట్టుగా ఏదైతే 8 నోటిఫికేషన్లు ఉన్నాయో వాటికి నోటిఫికేషన్లు ఇచ్చేసి కరెక్ట్ గా 1 year లో ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామన్నారు. 1 year లో నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేశారు. ఎగ్జామినేషన్ కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా 2025 డిసెంబర్ వరకల్లా 2024లో ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటి పోస్టులు భర్తీ అయిపోతాయి, అంటే అందరు జాబ్ లో ఉంటారు. సో 2025లో రాబోయే నోటిఫికేషన్లు అన్నిటికీ 2026 డిసెంబర్ కల్లా జాబ్ లో ఉంటారు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంది. నాకు తెలిసి రైల్వే బోర్డు ఇంత స్పీడ్ గా ఉండడం ఇదే మొదటిసారి. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే అసలు రైల్వేకి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ కూడా ఉండేది కదా, ఆఫ్లైన్ లో ఫిల్అప్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఫిల్అప్ చేసుకుంటే 2 సంవత్సరాల తర్వాత అడ్మిట్ కార్డు వచ్చేది, అది కూడా పోస్టల్ ద్వారా వచ్చేది. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటికి వస్తే అడ్మిట్ కార్డు వచ్చినట్టు, లేకపోతే లేనట్టే. ఆ తర్వాత అడ్మిట్ కార్డు వచ్చిన మళ్ళీ 6 నెలలకి ఎగ్జామినేషన్ ఉండేది. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పటికో రిజల్ట్ వచ్చేది. సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 5-6 సంవత్సరాలు కూడా పట్టేది. ఆ తర్వాత ఆన్లైన్ అయింది. ఆన్లైన్ అయిన తర్వాత కూడా రైల్వే బోర్డు కొద్ది స్లోగానే ఉండేది. ఎందుకో అంటే ఇతర కండక్టింగ్ ఏజెన్సీ లాగా, సపోజ్ కి ఇతర ఐబిపిఎస్, ఎస్ఎస్సి లాగా అంత స్పీడ్ గా ఉండేది కాదు. ఎందుకంటే రెగ్యులర్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయదు కాబట్టి ఆర్ఆర్బి కొద్దిగా స్లోగా ఉండేది. 2018, 2019 నోటిఫికేషన్స్ కూడా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత టెండర్ నోటిఫికేషన్ పిలిచేది. నోటిఫికేషన్ ఇచ్చి ఒక 6 నెలల తర్వాత మెల్లగా టెండర్ నోటిఫికేషన్ పిలుచుకొని ఆ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని, టీసీఎస్ నో మరొక దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మెల్లగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుని ఈ విధంగా 2-3 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు 2024లో జరిగినట్లుగా 2025కి కూడా ముందుగానే టెండర్ నోటిఫికేషన్ పిలిచేసి 1 year లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి టెండర్ నోటిఫికేషన్ అనేది పిలిచింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే 7వ తారీఖు 4వ నెల 2025న ఈ నోటీస్ అనేది రిలీజ్ అయింది. అంటే ఏప్రిల్ 7, 2025న ఇది అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళందరూ అప్లికేషన్లు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోమని ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలకి పిలుపునివ్వడం జరిగింది. సో దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటి అంటే 2024లో జరిగిన ప్రాసెస్ మాదిరిగానే 2025లో కూడా చాలా తొందరగా స్పీడప్ గా ఎగ్జామినేషన్ జరగబోతాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరు కొద్దిగా అలర్ట్ గా ఉండండి. మీరు ఏదో పాత ధోరణిలోనే ఎగ్జామ్ అనేది కొద్దిగా లేట్ గా ఉంటుంది, పోస్ట్ పోన్ అవుతుంది, ఇప్పుడే జరగదులే అన్నట్టు కాకుండా ఈ ఎస్ఎస్సికి అదేవిధంగా ఐబిపిఎస్ కి ఏ విధంగా అయితే కరెక్ట్ షెడ్యూల్ ఉంటుందో అదే షెడ్యూల్ ప్రకారం రైల్వే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. నాకు తెలిసినంత ప్రకారం 2026లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఎగ్జామినేషన్ డేట్ కూడా పెడతారు, చూడండి కావాలంటే. ఈ 2025కు అయితే వదిలేస్తారు, ఎందుకంటే మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. 2026లో ఏదైతే ఐబిపిఎస్ ఇస్తుందో సేమ్ అదే విధంగా 2026 నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఎగ్జామినేషన్ డేటు, సిబిటి1 ఎగ్జామినేషన్ డేటు, సిబిటి2 ఎగ్జామినేషన్ డేటు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేటు, ఆఖరికి రిక్రూట్మెంట్ ఏదైతే రోజు ఆఫర్ లెటర్ ఇస్తారో ఆ డేట్ కూడా ప్రచురించే స్థాయికి రైల్వే బోర్డు అనేది వెళ్తుంది. సో కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ 2024, 2025 అనేది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ ని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. ఏదో చదివేసి ఎగ్జామినేషన్ రాసేసి దాన్ని వదిలేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతా ఉంటే ఇలా కాదు. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, కొడితే 2024, 2025 నోటిఫికేషన్ ఏదో ఒక జాబ్ కొట్టేయాలి. 2026 దాకా అయితే ఆలోచించొద్దు. అది గుర్తు పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎంతైతే చేస్తున్నారో దానికి డబుల్ ఎఫర్ట్ పెట్టండి. మీరు రోజుకి 4 గంటలు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇప్పుడు 8 గంటలు కష్టపడండి. రోజుకి 8 గంటలు కష్టపడుతున్నట్లయితే ఇప్పుడు
10-12 గంటలు కూడా కష్టపడండి. ఎందుకంటే నీకు కావాల్సింది ఒక జాబ్. సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. రైల్వే బోర్డులోకి రైల్వే ఎంప్లాయ్ అనిపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం అయితే నాకైతే కనపడట్లేదు. గతంలో చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను రైల్వే ఎగ్జామ్స్ అన్నిటిని. 2016లో ఎన్టీపీసీ అయితే కండక్ట్ చేశారు. దానికి కొన్ని పోస్టులే ఉన్నాయి. అప్పుడు అయిపోయింది అది. తర్వాత 2018లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ పెట్టారు. అదొక్కటి మాత్రమే స్పీడప్ జరిగింది. ఒక సంవత్సరంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక 2019లో గ్రూప్ డి, ఏఎల్పి ఇవన్నీ వచ్చినాయి కానీ మధ్యలో పాండమిక్ కారణంగా దానికి 4-5 సంవత్సరాలు టైం పట్టింది. ఇక 2024 నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. త్వరితగతిన ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా డేట్స్ అనేది ఇచ్చేసారు కాబట్టి ఈ 2024 నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతాయి. సో కాబట్టి ఇంకా 2025 నోటిఫికేషన్స్ మీ చేతిలో ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా ఉన్న అన్ని పోస్టుల్లో ఏదో ఒక పోస్ట్ మీ పేరు మీద రాసుకొని ఉండండి. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4-5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.